మీరు ఎప్పుడైనా విన్నారా? మీరు అతన్ని ఒక పురాతన ప్లాస్టిక్ సర్జన్గా తెలుసుకుని ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. వేల సంవత్సరాల క్రితం కేవలం ప్లాస్టిక్ సర్జన్గా ఉండటం కంటే అతను ఇంతగా దిగజారడం చూడటం బాధాకరం. వైద్య ప్రపంచం ఎప్పుడూ స్విచ్లు చేయడం గురించి ఆలోచించలేదు. కార్లలో కూర్చున్న ఈ వ్యక్తి కార్లలో కూర్చుని బాడీ ఎనాటమీ వర్క్స్, బహుళ శస్త్రచికిత్సా పరికరాలను ఎలా కనిపెట్టాడు మరియు వేలాది మంది ప్రాణాలను కాపాడాడు. అతను కేవలం కంటే ఎక్కువ పేరు పొందాల్సిన అవసరం ఉందని మీరు అనుకోలేదా? అతను ఉపయోగించిన పద్ధతులు ఏమిటి? సుమారు 2600 సంవత్సరాల క్రితం ప్రతిదీ వివరంగా చూద్దాం అని అతను ఎలా కనుగొన్నాడు? పుణ్యభూమిక కాశీ వైద్య ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చబోతున్న వ్యక్తిని చూశాడు. అతన్ని ఏమి చేసింది? కాబట్టి సహజ యోగి యొక్క ప్రాముఖ్యతను గ్రహించడానికి ప్రేరణనిచ్చింది. గాయపడిన సైనికులను చూసినప్పుడు యుద్ధాలు మరియు నల్ల చొక్కా వ్యాఖ్యానిస్తున్న సమయవధి అతను తన ప్రేరణను కనుగొన్నాడు. ఆధునిక వైద్యులు చనిపోయిన వారిని ఉపయోగించినట్లే మృతదేహాలపై వారి కోతను ప్రయోగిస్తారు. మానవ శరీర యొక్క శరీర నిర్మాణ శాస్త్రాన్ని విశ్లేషించడానికి అతను మృతదేహాన్ని నీటిలో ఉంచుతాడు మరియు దానిని కుళ్ళిపోయేలా చేస్తాడు. మరియు సమయం గడిచే కొద్దీ అతను మానవ శరీర పొరల నిర్మాణాన్ని పొరల వారీగా విడదీసి అధ్యయనం చేస్తాడు. సర్జన్ పుస్తకాల నుండి మాత్రమే కాకుండా అవసరాలకు అనుగుణంగా ప్రాక్టికల్ అనుభవం నుండి కూడా నేర్చుకోవాలని ఆయన నొక్కి చెప్పారు. పక్షి శిఖరాలు మరియు జంతువుల జాస్ ఆకారాల ఆధారంగా 121 శస్త్రచికిత్సా పరికరాలను రూపొందించాడు. అతని కొన్ని సాధనాలు చాలా ఖచ్చితమైనవి. అవి ఒకే స్టాండును సగం విడదీయగలవు మరియు అతను శస్త్రచికిత్సా విధానాన్ని విభజించాడు. మూడు దశలు. 1. శస్త్రచికిత్సకు ముందు తయారీ. 2వది ఆపరేషన్ కూడా. 3వది శస్త్రచికిత్స తర్వాత సంరక్షణ. ఇందులో రోగిని సిద్ధం చేయడం, ఉపకరణాలు మరియు శస్త్రచికిత్స సమాధి కూడా ఉన్నాయి. రోగులు ఉపవాసం లేదా తేలికపాటి ఆహారంలో ఉండాలని సూచించారు. నొప్పి నివారణకు ఆల్కహాల్ ఉపయోగించబడింది. అనస్థీషియా కూడా ఉపయోగించబడింది. క్రిమినాశక మరియు స్టెరాయిల్ విధానాలను సుశ్రుత ఉపయోగించారు. అతను 14 రకాల బ్యాండేజ్లను కూడా వివరించాడు మరియు ఇన్ఫెక్షన్లను నివారించడానికి మారే ముందు గాయాన్ని శుభ్రం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. వ్యవస్థ నాటకీయంగా ఇది జరిగింది. కూర్చోవడానికి ఉత్తమ మార్గం, తినడానికి ఉత్తమ మార్గం మరియు శ్వాస తీసుకోవడానికి ఉత్తమ మార్గం గురించి మాట్లాడుతున్న సంస్కృతి ఇదే. నేడు మనం ఎక్కడున్నామో చూడండి. ప్రతి 5 భారతీయ మహిళల్లో ఒకరు ఏదో ఒక రకమైన వ్యాధితో బాధపడుతున్నారు. సుమారు 178,000 కొత్త కేసులు ప్రతి సంవత్సరం బ్రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అవుతోంది. దాదాపు 47 పైబడిన ప్రతి ఒక్కరికి డయాబెటిస్ ఉంది. ఇప్పుడు యువకులు కూడా ఆరోగ్యవంతులు గుండెపోటుతో మరణిస్తున్నారు మరియు వైద్యపరంగా ద్రవ్యోల్బణం 14%. ఇది చాలా ఎక్కువ. రామాయణంలోని సూపర్నాక కథ మీకు గుర్తుందా? ఆమె ముక్కును కత్తిరించినప్పుడు లక్ష్మణరాజు రావణుడు తరువాత సర్జన్ను, ఒక నర్సును పునర్నిర్మించాడు. పురాణాలు ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ అని పిలువబడే ఒక తంత్రజ్ఞానాన్ని వివరిస్తాయి. కాబట్టి మనమందరం దానిని విస్మరించాము. ఒకే తేడా ఏమిటంటే అతను దానికోసం ఎటువంటి ప్లాస్టిక్ ను ఉపయోగించలేదు. బదులుగా అతను చెంప, ఉదరం, నుదటి మరియు తొడల నుండి సజీవ మాంసాన్ని ఉపయోగించాడు. ఇంగ్లాండ్లో సమీపంలోని చర్మాన్ని ఉపయోగించి ముక్కు మరియు చెవి లోబ్లను ఎలా రిపేర్ చేయాలో అతను స్పష్టంగా వివరించాడు. రైనోప్లాస్టీపై మొదటి వ్యాసం 1794లో బ్రిటిష్ సర్జన్ కార్లీ లియోన్ లూకాస్ దాని గురించి తెలుసుకున్నప్పుడు కూడా అతను ఈ పద్ధతి ఇప్పటికే ఉంది అని పేర్కొన్నాడు. భారతదేశంలో తెలిసినది మరియు 1792లో 3వ ఆంగ్లో మైసూర్ పోరు తర్వాత బ్రిటిష్ వారికి తెలియనిది. టిప్పర్ సుల్తాన్ ఒక మాస్ చేశాడు. బ్రిటిష్ ఆర్మీ సైనికులకు ముక్కు కోత బులాకాలో ఒక బౌట్. బ్రిటిష్ వారు నియమించిన డ్రైవర్ కూడా కోత కోయబడ్డాడు. ఈ సంఘటన తర్వాత ఒక సంవత్సరం ఒక కుమ్మరి నుదిటి నుండి చర్మాన్ని ఉపయోగించి తన ముక్కును పునర్నిర్మించుకున్నాడు మరియు అదంతా బ్రిటిష్ వారు రికార్డ్ చేశారు. మరియు బ్రిటిష్ వారు మాకు విద్య నేర్పించారని మేము చెబుతూనే ఉన్నాం. విద్య అంటే డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉండడం కాదు. చదువుకున్న వ్యక్తి నైపుణ్యం కలిగిన వ్యక్తియే ఉండాలని నేను అనుకుంటున్నాను. బ్రిటిష్ వారి కాలం కంటే ముందే మేము చాలా మంచివాళ్లమి. కాబట్టి ప్లాస్టిక్ సర్జరీ, ముఖ్యంగా రైనోప్లాస్టీకి భారతదేశంలో చాలా చరిత్ర ఉంది. దీనికోసం వివరణాత్మక విధానాన్ని కూడా ఆయన వివరించారు. పిల్లిని పక్కకు నెట్టడానికి వక్రసూదిని ఉపయోగించినప్పుడు రోగి కంటిలో తల్లిపాలు చల్లుతారు. కెచప్ సర్జరీ పద్ధతిని గుర్తుంచుకుందాం. ఆయన భారతదేశం నుండి చైనాకు పరిచయం చేయబడ్డాడు. చైనా రికార్డుల ప్రకారం అసాధారణమైన కానీ ప్రభావవంతమైన పద్ధతులను ఉపయోగించారు. ఉదాహరణకు, పేగుల్లో అడ్డంకులున్న సందర్భాల్లో బ్లాక్ క్లౌడ్ స్టీమను ఉపయోగించి పేగుల 2 చివరలను కలిపి వాటి గోళ్లతో గట్టిగా పట్టుకోవాలని ఆయన సూచించారు. తర్వాత చీమల తలలను గట్టిగా కట్టి పేగులను సున్నితంగా తిరిగి స్థానంలో ఉంచి బాగా కుట్టారు. ఇది మనకు బాగా అనిపించవచ్చు. ఇది ఆ సమయంలో చీమలు మాత్రమే కాదు, ఆయన దిమ్మలు,
కణితులు మరియు ఇలాంటి వ్యాధులకు చికిత్స చేయడానికి జలగలను కూడా ఉపయోగించారు. శస్త్రచికిత్స ఒక ఎంపిక కానప్పుడు జలగలను ప్రత్యేకంగా ఉపయోగించారు. ఆయన ఎలాంటి చికిత్సను వివరించారు. సుష్మ ప్రకారం జలగలు 12 రకాల జలగలు ఉన్నాయి, కానీ అతను వాటిలో 6 మాత్రమే వైద్య ప్రయోజనాల కోసం ఉపయోగించాలని సిఫారసు చేశాడు. వాటిని ఎలా తినిపించాలో కూడా వివరించాడు. ప్రతిదీ వివరంగా వివరించబడింది. మరియు ఆధునిక వైద్యంలో కూడా జలగలను కొన్ని వైద్య విధానాలకు ఉపయోగిస్తారని నేను చెబితే మీరు నమ్ముతారా? అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ జర్మనీలో నిర్వహించిన అధ్యయనంలో నిర్దిష్ట వైద్య పరిస్థితులకు జలగలను వైద్య పరికరంగా ఉపయోగించడాన్ని జలగ చికిత్స సమర్థించింది. అతని జ్ఞానం మరియు వివరాలను సమిత అనే సంస్కృత గ్రంథంలో నమోదు చేశారు, మరియు ఇది ఆయుర్వేదం యొక్క 3 ప్రధాన స్తంభాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ప్లాస్టిక్ సర్జరీ మాత్రమే కాదు, అతను బ్రెయిన్ సర్జరీ చేశాడు. మూత్ర రాళ్లను తొలగించడం, సిజేరియన్, కణితిని తొలగించడం, పేగు అడ్డంకులను తొలగించడం, మరియు జాబితా సుమారుగా కొనసాగుతుంది. 300 శస్త్రచికిత్సలను కనుగొన్నాడు. 2600 సంవత్సరాల క్రితం ఆవిర్భావం. ఈ వ్యక్తి తన సొంత సాధనాలను కనుగొన్నాడు. శరీర నిర్మాణ శాస్త్రాన్ని స్వయంగా విశ్లేషించాడు. శస్త్రచికిత్స చేసే కళను నేర్చుకున్నాడు మరియు ప్రపంచవ్యాప్తంగా వందలాది మందికి వాటిని నేర్పించాడు. శస్త్రచికిత్స పితామహుడు. ఆయన కాలము 600 BCE శస్త్రచికిత్స యొక్క స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది. ఆయన విగ్రహాన్ని ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ లో ప్రతిష్ఠిస్తున్నారు. కానీ మన పిల్లలలో ఎంతమందికి ఆయన గురించి నేర్పిస్తున్నారు? మరియు పాలసీని తనిఖీ చేయడం మర్చిపోవద్దు. బజార్ లింక్ క్రింద వివరణలో ఉంది.